హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా అఫీషియల్. ఈరోజు రెసిపీ ఏంటో చూసారా? చేపల పులుసు. చేపల పులుసు అందరికీ పెట్టడం వచ్చు, కానీ ఒక్కసారి ఈ వేలో ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసులో మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే ఫిష్ని ముందే ఫ్రై చేసుకోవాలి. అది కూడా హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫిష్ వేయగానే తిప్పేయకుండా మనము ఒక 2 మినిట్స్ పాటు ఉంచేసి ఆ తర్వాత కనుక గరిటె పెట్టి కదిపితే అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన ముక్కలన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక సైడ్ ఈ ఫిష్ పీసెస్ అయితే ఫ్రై చేసుకుంటూనే మనము పులుసుకు కావాల్సిన చింతపండు కూడా నానబెట్టేసుకోవచ్చు. ఇదే విధంగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఫిష్ పీసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ కర్రీ కోసం అయితే నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను. 3 ఆనియన్స్ అయితే సరిపోతాయి. సో కడాయి పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫిష్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పులుసు అనేది చాలా తొందరగానే అయిపోతుంది ప్రాసెస్. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఒక్క 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ఫిష్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ తలకాయలు అయితే ఫ్రై చేయలేదు, అది మీ ఆప్షనల్. మీకు నచ్చితే ఫ్రై చేసుకోండి, లేదంటే అలానే డైరెక్ట్గా వేసుకున్నా సరే టేస్ట్ బాగానే ఉంటుంది. సో అదేవిధంగా మనం ఇందాక ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా ఈ గ్రేవీలో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఫిష్ పీసెస్ వేసిన తర్వాత మీకు ఛాన్స్ ఉంటే వాటిని కొంచెం గ్రేవీలో మిక్స్ చేయండి, లేదు అంటే అలానే వదిలేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు వదిలేస్తే కొంచెం స్పైస్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ అయితే చింతపండు పులుసు సపరేట్ చేసుకోవాలి. డస్ట్ ఏం లేకుండా ఫిల్టర్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆ చింతపండు పులుసుని మనం చేప ముక్కల్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పులుసు అనేది ఒక 1-2 మినిట్స్ పాటు బాయిల్ అయిన తర్వాత అందులో మీ టేస్ట్కి సరిపోయినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. కోర్స్ ఫిష్ ఫ్రై అండ్ మీట్ అలాంటి వాటికి కారం ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అదేవిధంగా మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులో మెంతి పొడి ఉంటుంది కదా, అది 1 టీ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. పులుసునైతే ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే పులుసు ఈ విధంగా దగ్గర పడిపోతుంది. సో ఇది రెడీ అయిపోయినట్టే. ఇంకేముంది, వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినేయడమే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ బాయ్.